నిద్రలలో పిక్కలు పట్టుకోవడం అనేది ఒక సమస్య మనం ఎదుర్కొంటుంటాం. పిక్కలు అనేది 3 రకాల కండరాలు. అది మోకాలు కింది భాగంలో, కాలు పై హాఫ్ భాగంలో ఉండే బలమైన 3 కండరాల సమూహం. వాటిని గ్యాస్ట్రోనీమియస్ అంటాం. సో ఎప్పుడైతే ఈ స్ట్రాంగ్ మజిల్స్ మనం నడిచినా, కూర్చున్నా, కాలు మెదిపినా కూడా కాంట్రాక్షన్ జరుగుతూ ఉంటాయి. మనం యూజువల్గా ఛాతిలో ఒక గుండె ఉంటే కాళ్ళల్లో 2 గుండెలు ఉన్నట్టుగా ఈ కాఫ్ మజిల్స్ కూడా కింది భాగంలో ఉండే రక్తాన్ని పైకి తోడుతూ ఉంటుంది, అంటే పైకి పంపిస్తూ ఉంటుంది. అందుకని కాళ్ళల్లో 2 హార్ట్స్గా కూడా మనం భావించడం జరుగుతుంది. సో యూజువల్గా ఈ యొక్క ప్రాబ్లంలో మనం నొప్పి, పిక్కలు పట్టుకోవడం కానీ, నిద్రలో పిక్కలలో నొప్పి రావడాన్ని మనం చాన్లీ హార్స్గా మనం చెప్పడం జరుగుతుంది. యూజువల్గా ఇది ఎందుకు జరుగుతుంది? ఇలాంటి మజిల్ పిక్కలు పట్టుకోవడం కారణం ఏంటి అంటే, యూజువల్గా నిద్రలో ఎప్పుడైతే కొన్ని వాస్కులర్ రక్తనాళాల ప్రాబ్లమ్స్ వలన కానీ, కొన్ని కండరాలు వాటికి రక్త ప్రసారం న్యూట్రిషన్గా పరిగణించబడుతుంది. బాడీలో ప్రతి కణానికి రక్తం చేరినప్పుడే ఆ కణం యొక్క న్యూట్రిషన్తో పాటు ఎక్కువగా పనిచేసే ఆస్కారం ఉంటుంది. ఎప్పుడైతే కండరాల కణాలకు సరైన రక్త ప్రసారం రాత్రి నిద్రలో జరగనప్పుడు ఆ కండరాలు చలించి వాటిలో ఉండే రక్తాన్ని లాక్కోవడానికి, అంటే చుట్టుపక్కల ఉండే రక్తనాళాల నుంచి ఎక్కువగా రక్తాన్ని లాక్కోవడానికి కండరాలని బిగుసుగు పట్టుకుంటాయి. దాన్ని మనం కాఫ్ మయాల్జియా, లేకపోతే చాన్లీస్ హార్, లేకపోతే పిక్కలు పట్టుకోవడం అంటారు. సో ఇలాంటి సమయాలలో మనం యూజువల్గా ఇంకెన్నో కారణాలు ఉంటాయి. కాల్షియం డెఫిషియన్సీ వలన కానీ, విటమిన్ డి డెఫిషియన్సీ వలన కానీ, బి కాంప్లెక్స్ డెఫిషియన్సీ వలన కానీ, సైకలాజికల్గా స్ట్రెస్లో ఫీల్ అయినప్పుడు కానీ, లేకపోతే కాలుకు పైన కింద ఏవైనా దెబ్బలు తగిలినప్పుడు కానీ, ఇవి ఆటోమేటిక్గా కాఫ్ మయాల్జియాస్ ప్రాబ్లమ్స్ వస్తాయి. దానికి తోడు కండరాల్లో పొరలు దెబ్బతినడం, కండరానికి సంబంధించిన టెండన్ పొరలు డీజనరేషన్ అవ్వడం, ఇట్లాంటి ఇష్యూస్లలో కూడా మనకు పిక్కలు పట్టుకోవడం ఉంటుంది. అలాగే ఫెటిక్ సిండ్రోమ్ అని చెప్పేసి ఈ వ్యాధి ఒళ్ళంతా మనకు ఒక టైప్ ఆఫ్ బిగుసుకుపోయే కండరాల వ్యాధితో పాటు సఫర్ అవుతుంటారు. దీనికి తోడుగా అలాగే అట్రోపీ, డిస్ట్రోపీ అనే ఒక కండరాల సమస్యలు ఉన్నప్పుడు కూడా మనకు ఈ మయోపతీస్ ఉంటాయి. ఆ మయోపతీస్ వలన కూడా ఈ యొక్క పిక్కలు పట్టుకోవడం అనే సమస్యలు వస్తాయి. సో యూజువల్గా ఇలాంటి పిక్కలు పట్టుకున్నప్పుడు ఆ కాలుని స్ట్రైట్గా పెట్టేసి ఆ కండరాలను కొంచెం మసాజ్ చేసినట్టయితే యూజువల్గా రక్త ప్రసారం పెరిగి ఆ యొక్క నొప్పి తగ్గే ఆస్కారం ఉంటుంది. యూజువల్గా రక్త ప్రసారం పెరగగానే నొప్పి ఇమీడియట్గా తగ్గడానికి అవకాశం కొంచెం లేట్ కావచ్చు. ఈ లోపల మనం కావలసినంత యాంటీ ఇన్ఫ్లమేటరీ ఆయింట్మెంట్స్, ఏవైతే బిగుసుకుపోయి నొప్పి వచ్చే కండరాలకు ఆ చర్మం పైన మనం ఆయింట్మెంట్స్, మెంథాల్ కానీ, మెంథాల్ మిక్స్ కానీ, డైక్లోఫెనాక్ సోడియం మిక్స్ కానీ ఇలాంటివి మనము అప్లై చేసినప్పుడు ఆ లోకల్ ఇన్ఫ్లమేషన్ తగ్గిపోయి ఈ కండరాల నొప్పి తగ్గే ఆస్కారం ఉంటుంది. సో యాజ్ సచ్ రెస్ట్, కొంచెం మసాజ్, కొంచెం ఆయింట్మెంట్ రాయడం, అవసరం ఉంటే పెయిన్ కిల్స్ ఇవ్వడం వల్ల ఇలాంటి కాఫ్ మజిల్ పెయిన్ తగ్గే ఆస్కారం ఉంటుంది. యూజువల్గా ఎలాంటి ఇంజురీ ఉన్నది అది మనం ఎక్స్రే, ఎంఆర్ఐ, సిటీ ద్వారా ఈ కాఫ్ మజిల్తో తెలుసుకోవచ్చు. పెద్ద వయసులలో డీజనరేటివ్ మజిల్ ఫైబర్ ఇంజురీస్ కానీ, టెండాన్ ఇంజురీ కానీ జరుగుతాయి. వాటిని అప్రాప్రియేట్గా డయాగ్నోస్ చేసి అవసరం ఉంటే సర్జరీ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ మజిల్స్లో ఎప్పుడైనా ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా, లేకపోతే ఏదైనా వాస్కులర్ సప్లై ప్రాబ్లం ఉన్నా కూడా, న్యూరోపతి ఉన్నా కూడా, ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు వాటిని పర్టికులర్గా డయాగ్నోస్ చేసి ట్రీట్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఇలా మనం పిక్కల నొప్పిని, నిద్రలో పట్టుకున్న కాళ్ళని, ఆ కాళ్ళల్లో ఉండే పిక్కల సమస్యల్ని కరెక్ట్గా డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది.